భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి. భర్త బలహీనత ఏదున్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి. ద్వేషించడానికి అది కారణం కాకూడదు. మీరు నన్ను అర్థం చేసుకోగలిగితే, వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. ఓ పిల్లవాడు బలహీనుడు, ఓ కాలుకు పోలియో వచ్చింది. పిల్లలందరిలో కన్నా ఎవరి గురించి బెంగపెట్టుకుంటారు తల్లిదండ్రులు? ఆ పోలియో వచ్చిన పిల్లాడి గురించైనా బెంగపెట్టుకుంటారు. పాపం వీడే ఏమిటో అలాగా ఉంటాడో, వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడో అని ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమించడానికి కారణం ఏమిటి? వాడికి బలహీనత ఉండడం. మీ ఇద్దరికీ కలిగిన పిల్లల్లో బలహీనుణ్ణి ప్రేమించగలిగితే నీ భార్య బలహీనతే నువ్వు ఆమెని ప్రేమించడానికి బలమైన కారణం ఎందుకు కాలేదు? చాలా అమాయకురాలు, పిచ్చిది, దానికి తెలీదు ఏం మాట్లాడాలో. అందుకని నాకు అదంటే అంత ప్రేమ అనగలిగాడు అనుకోండి భర్త, వాడు సహృదయం ఉన్నవాడు. నాకు చిరాకండి, దానికి ఎక్కడేం మాట్లాడాలో తెలీదు అన్నాడు అనుకోండి, ఇంకేం భర్తృత్వం? ఆమె బలహీనతయే నువ్వు ప్రేమించడానికి కారణం అవ్వాలి. ఆయన బలహీనతే ఆమె ప్రేమించడానికి కారణం కావాలి. నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను. 80 ఏళ్ళు వచ్చేసినటువంటి భర్త, 75 ఏళ్ళు వచ్చేసిన భార్య ఉంటుంది. ఆవిడ 7:30 ఎంతో అయ్యేటప్పటికి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి కాస్త కాఫీ అడిగి పుచ్చుకొని ఆవిడికే అనుకుంటారు, ఏమిటో అలా అలవాటు చేసేసుకున్నారు, రెండో మాట కాఫీ తాగకపోతే ఉండలేరు, అడగరంతే అని తీసుకొచ్చి ఇస్తుంది. ఆ కాఫీ ఆయనకు అందలేదు, అడగలేకపోయాడు, తాగలేదు, ఆయన ఎక్కడ తలనొప్పి వస్తుందో, కాఫీ తాగకుండా ఉండలేరని కొట్టుకుపోతుంది ఆవిడ ప్రాణం. ఆయన బలహీనతని కప్పిపుచ్చడానికి తన కోసం అడిగినట్టు అడిగి తెచ్చి ఆయనకి ఇస్తుంది. అది అపరిమితమైన ప్రేమ. అది ఎప్పుడో రావడం కాదు, అది ఆ పరిణతి ప్రారంభంలోనే వచ్చింది సీతారాములకు. అది దాంపత్యం మీద ఒక అవగాహన ఉంటే. ఇది ఎందుకు వచ్చిందో నేను మీతో మళ్ళీ మనవి చేయక్కర్లేదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణతికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తనతో వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతిక్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు, గౌతమ మహర్షి అహల్య చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. నీకు కేవలం ఇంజనీరింగును ఎంబీబీఎస్ఏ అర్థమై భార్యని ఎలా అసలు జీవితంలో సమన్వయం చేసుకోవాలో అర్థం కాకపోతే నీ జీవితంలో సుఖశాంతులకి నీ డాక్టరేటు, నువ్వు చదువుకున్న డాక్టర్గిరి, నువ్వు చదువుకున్న ఇంజనీరింగ్ గిరి నీ ఇంట్లో శాంతికి కారణం మాత్రం కాలేవు. మామూలు చదువుతో పాటుగా అసలు పురుషుడు ఒక భర్తగా నిలబడడానికి కావలసినటువంటి పరిణతిని సంతరించుకున్నవాడై ఉండాలి. అసలు శాంతి సంతోషము అన్నవి దేని వలననో ఉత్పన్నమవుతాయి అనుకుంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం లేదు. ఓ ఏసీ వల్ల కలిగే శాంతి చాలా తక్కువ, ఒక ఫ్యాన్ తిరిగితే కలిగే శాంతి తక్కువ, ఒక పరుపు మెత్తగా ఉండే శాంతి తక్కువ, వంట బాగుంటే ఉండేటటువంటి శాంతి తక్కువ. కానీ పప్పులో ఉప్పు ఎక్కువైనా ఎంతో కష్టపడి వేసి బాగుందా 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 అని పొంగిపోతూ వడ్డించిన భార్య ఉప్పు 2 మేట్లు వేసేసానని చూసుకోకపోతే అంతా తినేసి ఆవిడ తింటున్నప్పుడు, ఏమండి అని మొదటి ముద్ద తిని చెప్పరేమండి, పప్పులో 2 మాటలు వేసేసాను ఇలా తల కొట్టుకుంటే, ఏమే 2 మాటలు ఉప్పు వేస్తే ప్రళయం వచ్చిందా, నీ ప్రేమ చేతది కప్పబడిందిలే అన్నాడు అనుకోండి, ఎంత పరవశించిపోతుందో మీరు ఆలోచించండి, ఎంత పొంగిపోతుందో. ఆమె నిన్ను నమ్మి వచ్చేసింది, ఆమె ప్రేమకి కారణం లేదు, ఆమె అనువర్తించడానికి కారణం లేదు, నీకు కారణాలు ఉన్నాయేమో. అది భార్య ప్రేమకున్న గొప్పతనం. ఆ హృదయ లాలిత్యం ఎక్కడుంటుందో అక్కడ దంపతుల మధ్య విరబూస్తుంది సంతోషం. దానికి ఇంకా వస్తువులతో సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు అరణ్యంలో కూడా సంతోషించారు, అంతఃపురంలో సంతోషించారు,
ఎక్కడా సంతోషించారు. సంతోషంగా జీవనం చేసిన దంపతులందరూ ఐశ్వర్యం ఉండి సంతోషంగా జీవించిన వాళ్ళు కారు. సంతోషంగా జీవించిన కారణం చేత వాళ్ళకి సంతోషం తప్ప బయట ఉన్నటువంటి ఐశ్వర్యము చేత వాళ్ళకి సంతోషం కాదు. ఎన్ని ఏసీలుంటే దెబ్బలాడుకుంటే సంతోషంగా ఉంటుంది? ఎన్ని ఏసీలుంటే పరిణతి లేకపోతే సంతోషంగా ఉంటుంది? ఎంత ఐశ్వర్యం ఉంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేకపోతే సంతోషంగా ఉంటుంది? ఇదంతా ఒకెత్తు. వాడు శాంతి వెతుక్కుంటూ వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఆవిడ శాంతి వెతుక్కుంటూ వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు శాంతి స్థానమైతే అంతక మించిన ఆనందం దాంపత్యంలో ఇంకోట్లేదు. అందుకే రాముడు అంటాడు, రాముణ్ణి మించిన వేదవేత్త ప్రపంచంలో లేడు. ఆశ్రమాలన్నిటిలో గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమమే, ఇంకొకటి కాదు. భావనా లాలిత్యము గృహస్థుదే. ఆయన కొడుకులతో, కోడళ్లతో, కూతుళ్లతో, అల్లుళ్లతో, బంధువులతో, తల్లిదండ్రులతో ఆయన నిరంతర సమన్వయం చెందుతాడు. ఆయనకున్న భావనా సౌకుమార్యం ఇతరమాశ్రమాలకు ఎక్కడి నుంచి వస్తుంది? రాముడంతటి వాడా మాట ఒప్పుకున్నాడు, నేనెంతటి వాణ్ణి కాదనడానికి. వైరాగ్యం అంతా వచ్చాక మిగిలిన ఆశ్రమాలేమో భావనా లాలిత్యము కొరకు గృహస్థాశ్రమం. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను. చాలా సంతోషంగా ఉండేటటువంటి దంపతుల జీవితాల వెనక కష్టాలు లేవని మీరు అనుకోవద్దు. చాలా కష్టాలు పడి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవాళ అంత సంతోషంగా అన్యోన్యంగా ఉండడానికి కారణం వాళ్ళు కష్టంలో కలిసి ఉండడమే. ఐశ్వర్యంలో కలిసి ఉండి కష్టం వచ్చినప్పుడు దెబ్బలాడుకున్న దంపతుల మధ్య అంత సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాగా కలిసి ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎన్నిటి మధ్య ఉన్నా సంతోషంగానే ఉంటారు. అసలు అది రావాలి, ఆ పరిణితి రావాలి. అది మహర్షి చెప్తున్నది, అది సీతారాముల మధ్య ఉన్నది. అందుకే వాళ్ళు ఒకరికొకరు శాంతి స్థానం. ఎన్ని బయట కష్టాలు ఉండనివ్వండి, బయట ఎన్ని ఒత్తిడులు ఉండనివ్వండి, సీతమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి అంతే, రాముడికి ఉపశాంతి. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. భార్య పక్కన పడుకొని భర్త గుండెల మీద చెయ్యి వేసిందనుకోండి, ఎన్ని ఉడుదుడుకులతో ఎన్ని ఒత్తిళ్లతో ఉన్న భర్తకి గాఢమైన నిద్ర పట్టేయగలగాలి. భార్య ఎంత ఒత్తిడిలో ఉండనివ్వండి, ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బెంగతో ఉండనివ్వండి, ఎంత బాధతో ఉండనివ్వండి, ఆమెకి మాత్రం ఉన్నదా? ఏ తండ్రి గారికో ఒంట్లో బాగులేదని తెలిసిందనుకోండి, రేపు విమానం ఎక్కించచ్చు భర్త, కానీ ఇవాళ రాత్రి నిద్రపడుతుందా? అయినా భర్త తన చెయ్యి ఆమె తల మీద వేసి నిమిరితే ఆమెకి నిద్ర పట్టేయాలి. అది చేతి వలన కాదు, ఆ చేతి స్పర్శ వెనక ఉన్న ప్రేమ వలన. అంత గొప్పగా శాంతి స్థానములు కావాలి. అసలు వేదం యొక్క హృదయం అది. శాంతికంతటికీ కారణం ఎక్కడుండాలి అంటే భర్తకి భార్య యందు, భార్యకి భర్త యందు. నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి. నేను మీతో దాంపత్యం అన్నది వ్యక్తిగత వ్యవహారము కాదు 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 అని తల కొట్టుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంతకన్నా మర్యాదగా ఎలా మాట్లాడాలో అర్థం కాక నేను మీతో ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. మీరు ప్రాజ్ఞులు. ఇంత పవిత్రమైన సభ మించి నేను మరొక రకంలా వాక్య నిర్మాణం చేయలేక ఇలా నిర్మాణం చేస్తున్నాను. నా ఇంట ఉన్నది బెల్లంతో చేసినటువంటి పాయసం అనుకోండి. నేను బెల్లంతో చేసిన పాయసాన్ని తింటున్నప్పుడు సంతోషంగా తిని తృప్తి పడాలి. ఇంకోళ్ళ ఇంట్లో ఉండినటువంటి బెల్లపాయసం మా ఇంట్లో ఉన్న పాయసం కన్నా కొంచెం అందంగా, కొంచెం రంగు బాగా, కొంచెం గుమగుమలాడుతూ ఉందనుకోండి, నా ఇంటి పాయసాన్ని కాలత్రోసి ఆ పాయసం కోసం నేను వెంపర్లాడకూడదు. నేను అన్నిటి యందు రుచి ఒక్కటే అన్న భావనతో నా మనసుని నా ఇంటి పాయసం మీదే నేను పెట్టుకున్ననాడు ఆ ఇంట శాంతి, నా ఇంట శాంతి. నా మనసులో అసంతృప్తి బయలుదేరితే అన్నిటా అశాంతి. అందుకే అది వ్యక్తిగతము కాదు, సామాజికం. అందుకే వివాహం విషయంలో అంత జాగ్రత్త తీసుకుంది శాస్త్రం. అది నువ్వు నిర్ణయించుకునేది కాదు, నీ పరిణతికి చాలదు, నీకు అనుభవం లేదు, నీ తండ్రి నిర్ణయించాలి. నువ్వు తొందరపడి దాని జోలికి వెళ్ళవద్దని చెప్పారు. కలిపురుషుని యొక్క లక్షణం, కలియుగ లక్షణం ఎక్కడుందంటే పూర్తిగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, దీనికి వ్యతిరేకంగా పిల్లలకి చూపించడం, దీనికి వ్యతిరేకంగా పిల్లల మనసుల్లో నాటుకునేటట్టుగా చెప్పడం వల్లే సమాజంలో శాంతి లుప్తమవడానికి కారణమైంది.
తెలిసి తెలియని పిల్లల్ని రెచ్చగొట్టి బాధ్యత కలిగి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పనికిమాలిన మాటలు పిల్లలకి నేర్పి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. నీకు కోట్లు వస్తాయి, వాడేమైపోతాడు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, సమాజం ఏమైపోతుందన్న తాపత్రయం లేదు. వాల్మీకి మహర్షికి ఆ తాపత్రయం ఉంది, రాముడికి ఆ తాపత్రయం ఉంది. అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు రాజ్యం చేసి ఒక మనుష్యుడు ఎలా ఉండాలో నేను నిరూపిస్తానన్నాడు. రావణ సంహారం చేసి వెళ్ళిపోతాననలేదు. అది సీతారాముల హృదయం. అందుకే మహానుభావుడు ఇదే హృదయాన్ని పట్టుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెలీలి కట్ట అని ఒక నవల రచన చేశారు. సముద్రాన్ని పురుషుడితో పోలుస్తారు. సముద్రం యొక్క శక్తి అపారం. సముద్రమే తలుచుకుంటే ఊరి మీద పడిపోగలదు, దానికి ఆ శక్తి ఉంది. అయినా అలా వచ్చి కెరటం వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ఊరి మీదకి రాదు. అది చెలియలి కట్ట పెట్టుకుంది, తనకి తాను నియమం పెట్టుకుంది, నేనిది దాటను అంది. నేనిది దాటను అని సముద్రం చెలియలి కట్టని గీత గీసుకుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి పురుషుడు సముద్రం అయితే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి చెలియలి కట్ట. ఆ చెలియలి కట్ట దాటకపోవడంలోనే లోకం యొక్క శాంతి ఉంది. అది నీ వ్యక్తిగత నిర్ణయం ఒక్కటే కాదు, నీ కుటుంబ వ్యవహారం ఒక్కటే కాదు, నీ వ్యక్తిగతం ఒక్కటే కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి కావ్యంలో మహర్షులు చెప్పారంటే అంత పరిణతితో అంత జాగ్రత్తగా చెప్పారు. అందుకే అలా బ్రతకడం నేర్చుకో. కాబట్టి అంత అన్యోన్యంగా సీతారాముల జీవనం ప్రారంభమైంది. అన్నీ కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండడంలో గొప్పతనం లేదు. బంగారానికి కూడా అగ్ని పుటం పెడితేనే మెరుగొచ్చినట్లు వ్యక్తుల యొక్క అవగాహన ఎప్పుడు బయటికి వస్తాయంటే సమస్యకి లోనైనప్పుడు తెలుస్తుంది. నా బాబే, నా నాన్నే, నా బుజ్జే, నా కన్నే, నా కొండే అని నేను పిలిచినంతకాలం సంతోషంగా నా వెంట తిరిగి అలాగేనండి 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 అన్నవాణ్ణి బుద్ధుందా లేదా అన్నాను అనుకోండి. ఒక్క రోజున నేను వాడేవాడు నన్ను అలా అంటాడు, అన్నవాడా నన్ను ప్రేమించినవాడు బుద్ధుందా లేదా నీకు అన్నా, అయ్యో తప్పైందేమో అయ్యా క్షమించండి అని నాకెక్కడ దూరం అయిపోతానో అని ఇంకా ఇంకా నా వెంట తిరుగుతూ నీ చూసినప్పుడల్లా కళ్ళ నీళ్ళెట్టుకుని ఎంత పొరపాటు అయిందండి, మీ నోటి వెంట అంత మాట వచ్చిందంటే ఎంత తప్పు చేశానో అన్నవాడి మీద నాకు ప్రేమ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉండడం. ఏదో బలవంతంగా ఓర్పు పట్టడం కాదు. బలవంతంగా పట్టిన ఓర్పు బద్దలైపోతుంది. బలవంతంగా సహనం పట్టాను అనుకోండి, దాని వెనక అంతర్లీనంగా కోపం ఉంటుంది ఆ నిగ్రహించుకోవడంలో. నేను ఓర్పు పట్టడానికి ఒక ప్రాతిపదిక ఉందనుకోండి, ఆ ఓర్పు బద్దలవుతుంది. మా నాన్నగారు నన్ను చెడామడా తిట్టేస్తున్నారు. నిజంగా కూడా నా జీవితంలో ఇదే విశాఖపట్నంలో జరిగింది ఒకసారి. నేను ఎన్నడూ మా ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళాల. అలాంటిది నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక్కసారి మా అమ్మగారికి చెప్పకుండా ఒక సినిమాకి వెళ్ళా. భయం 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 సినిమాలో కూర్చున్న దగ్గర నుంచి. అమ్మకి చెప్పలేదు. 8 అయింది, అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది, వీడు ఇంకా రాలేదు తాపత్రయపడుతుంటుందేమో అని ఇంకా కూర్చోలేక ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానమ్మా అన్న. ఆవిడ దవడ పగిలిపేట కొట్టింది లాగి. ఇప్పటికీ నాకు గుర్తు. మీరు నమ్మండి, ఆ రోజు మా అమ్మ కొట్టిన దెబ్బ ఇప్పటికీ నేను మా ఆవిడికి చెప్పకుండా కూడా సినిమాకి వెళ్ళలేదు. కారణం ఒకటే, ఎవరో ఒకరికి చెప్పడం అలవాటైపోయింది. ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి, నేను సినిమాకి వెళ్తే మా ఆవిడ నా చొక్కా పట్టుకోదు, నన్ను కొట్టదు. కానీ ఏమిటో అలా వెళ్ళకూడదు, తప్పది. ఎవరికైనా చెప్పాలి, ఇంట్లో వెతుక్కోరా. ఏమిటది బాధ్యతారహితంగా మనం వినోదించడం, వాళ్ళు బాధపడడం ఏమిటి? అది అసమంజసం కదా. అది చెప్పి వెళ్ళాలి కదా. అని ఏమో ఈ సినిమాకి వెళ్తాను అని చెప్పి వెళ్ళాలి. అసలు ఆశ్చర్యం ఏంటంటే, నా పెళ్ళయ్యాక నేను ఎప్పుడు మా ఆవిడని వదిలి సినిమాకి వెళ్ళలేదు. కాబట్టి అది వేరు విషయం అనుకోండి, స్వాగతం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి కొట్టిన దెబ్బ అమ్మ కొట్టింది అంటే అమ్మ ఎంత బాధపడిందో. అంత ప్రేమగా చూసే అమ్మ అందరికీ పిల్లలకు అన్నం పెడుతూ వీడు రాలేదు, వీడు ఏమైపోయాడో, వీడు 7 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేవాడు, ఎక్కడున్నాడో అని ఎంత బెంగ పెట్టేసుకుందో. ఆవిడికి ఎన్ని పీడకలలు వచ్చేసాయో. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ శంక ఉంటుంది. ఒక్కసారి నన్ను చూసేటప్పటికీ ఆవిడికి ప్రేమ కోపం కట్టలు తెంచుకున్నాయి.
సినిమాకి వెళ్ళాననేటప్పటికే ఆవిడికి గాడి తప్పిపోతున్నాడని ఆవిడికి బాధ కలిగి ఒక్క దెబ్బ కొట్టింది. ఆవిడ కొట్టకపోతే ఇవాళకి నాకు ఆ అలవాటు ఎలా మిగిలి ఉండేది? అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పోయిన వాళ్ళు ఉంటారు. నేను గొప్పవాడిని నేను చెప్పట్లేదు. అమ్మ కొట్టడంలో ప్రేమ ఉంది, నాన్నగారు దెబ్బలాడడంలో ప్రేమ ఉంది. నాన్నగారు ఎన్ని తిడుతుండనివ్వండి, నాన్నగారు కాకపోతే ఎవరు తిడతారు? నాన్నగారు కాకపోతే ఎవరికి అధికారం? మా నాన్నగారే నన్ను తిట్టగలిగిన వారు. ప్రతి మాట నేను మనసులోకి తీసుకుని ఎక్కడ తప్పు చేయడం వల్ల నాన్నగారు ఇంత బాధపడవలసి వచ్చిందో గమనించవలసి ఉంది. ఈ నాన్నగారే రేపు సంతోషపడిపోయి పిలిచి నన్ను గుండెలకి తగిలేలా కౌగిలించుకోవాలి, అలా మార్చుకోవాలని నేను వింటున్నాను అనుకోండి. ఇప్పుడు నా ఓర్పుకు ఒక ప్రాతిపదిక ఉంది. అది తిట్టనే ఎంతసేపు తిడతారో అంటూ ఉన్నాను అనుకోండి, కొంతసేపటికి బద్దలవుతుంది. ఎదురుగుండా తండ్రి ఉన్నాడన్నది కూడా అర్థం కాదు. కోపం ఓర్పుని మింగేస్తుంది ఎక్కడో అక్కడ. అదే అంటారు హనుమ, క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురువునపి. అంత క్రోధం వచ్చేసిన వాడికి ఆ ఓర్పు బద్దలైపోయింది అనుకోండి, వాడు గురువుని కూడా చంపేస్తాడు. కాదు, ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదిక ఎక్కడ ఉన్నదో అక్కడ మీ ప్రేమకి, ఓర్పుకి, మంచి గుణాలకి శాశ్వతత్వం ఉందని గుర్తు. అది సీతారాముల మధ్య దాంపత్యంలో అవగాహన. అందుకే అకస్మాత్ వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం అంతా చెప్పక్కర్లేదు, మీకు తెలుసున్న కథే. ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. అమ్మ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు చెప్దామని. ఎవరి అంతఃపురం వాళ్ళది. సీతమ్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. నేను అందుకే మీతో తల బద్దల కొట్టుకుని చెప్పా, రామకథ నరుని కథ, రామకథ దైవం కథ కాదు అని. తాం దృష్ట్వాసహి ధర్మాత్మా న శశాక మనోగతం అన్నారు అయోధ్యకాండలో మహర్షి. సీతమ్మ తల్లి ఇలా కనపడింది. ఆవిడ ఇలా చూసింది రాముణ్ణి. ఆవిడికి ఏదో తేడా కనపడింది. ఆవిడ కన్నుల్లో మార్పు వచ్చింది, చూపులో. అదేమిటి? శ్వేతఛత్రం ఉండాలి, యవరాజ్య పట్టాభిషేకం అయ్యొస్తే పక్కన వందిమాగతులు ఉండాలి, వెనకాతల పరివారం ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. అలా కళ తప్పిపోయి ఉన్నారే, ముఖం అదోలా ఉంది ఏమిటి? రాజలాంఛనాలు లేవేమిటి? పట్టాభిషేకం జరగలేదా? ఎందుకు జరగలేదు? మీరు ధర్మాత్ములే, మీరు దానికి అర్హులు కారనడానికి వీల్లేదే. మరి దశరథుడు నిర్ణయం ఎందుకు మార్చాడు? మామగారు ఎందుకు ఆప్ చేసి ఉంటారు? ఎన్ని ప్రశ్నలు ఆవిడ కళ్ళల్లో కనపడ్డాయి. ఇంత ప్రేమైకమూర్తి, ఈమెని 14 ఏళ్ళు చూడలేను. వలవల ఏడిచేశాడు రాముడు. అది దాంపత్యం అంటే. అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు, భార్య దగ్గర ఏడిచేశాడు. న శశాక మనోగతం, తన మనస్సుని దాచుకోలేకపోయాడు. కౌసల్య దగ్గరికి వెడితే, అమ్మా ఎన్నాళ్లలో వస్తుందమ్మా, భర్త ధర్మం అమ్మా, దశరథుడిని అనుగమించమ్మా. ఇన్ని చెప్పిన నా స్వామి, ఇంతటి ధర్మాత్ముడు, ఇన్ని తెలుసున్నవాడు, పితృవాక్య పరిపాలన చేస్తున్నాను అందుకెడుతున్నానన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే అసలు మనసు దాచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సీతమ్మ వచ్చి పొదివి పట్టుకుని, అదేమిటి రాజలాంఛనాలేవి, గుడిగేది, మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగలేదా? ఆ ముఖం ఏమిటి? ఆ వర్ణం తప్పిపోయింది ఏమిటి? అలా ఉన్నారేమిటి? ఏం జరిగింది? చెప్పండి 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 అని అడిగితే అప్పుడు చెప్పాడు. సీతార, నా తండ్రి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నాడు. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. కాబట్టి నేను 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నాను. సీతమ్మంది, ఇది కదూ ఆయన బాధ. ఆయన ఆమెని విడిచి ఉండలేడు. అది అసలు లోపల మనస్సు. అరణ్యానికైనా వెళ్ళిపోతాడు, ఆవిడ ఉండాలి. ఆవిడ తనని విడిచి ఉండలేదని కాదు, తాను కూడా ఆమెను విడిచి ఉండలేడు. అది ఆ బెంగ. అందుకని ఏమోయ్ వెళ్ళిపోతున్నాను అనలే. నువ్వు వచ్చేయి నాతో అనడు రాముడు. ఎందుకనడో మీరే చూద్దురు గాని ఎదురా. అలా అనలేక, నిన్ను విడిచి నేను 14 ఏళ్ళు ఉండలేను, ఎలా ఉండగలను అరణ్యంలో, నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంటావు. ఆయన మనసుని ఆమె ఆక్రమించేసింది. ఇప్పుడు ఏమవుతుంది? వ్యతిరేక కోణంలో వస్తుంది.
ఇంతకుముందు సంధ్యావందనం చేసుకుంటే మన్నీళ్ళు ఉంటాయి, పూజ చేసుకుంటే పూజ సామాగ్రి ఉంటుంది, స్నానానికి వెడితే స్నాన సంబారాలు ఉంటాయి, బయటికి వస్తే పంచల్ చాపు ఉంటుంది. ఇప్పుడు అలవాటు మీద అక్కడికి వెడితే ఏం ఉండవు, సీత జ్ఞాపకానికి వస్తుంది. సంబారాలు ఎలా పెట్టుకోగలడు? వరుస క్రమంలో పెట్టుకోలేడు, మనసు విచలితం అవుతుంటుంది. పెట్టుకుంటాడు, కానీ ఏది చేస్తున్నా సీతమ్మ జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంతలా జ్ఞాపకానికి వస్తుంది అంటే ఆయన మనసుని కప్పేసింది ఆవిడ. అంత అనురాగమూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.